Welcome to our channel Tunidhi. Namaste sir, ఎలా ఉన్నారు? Yeah, I'm fine. How are you? I'm good. Sir, nowadays ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అడుగుతున్నారు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ కి రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? Yeah, coming to your question, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అవునా? యా, మీరు చెప్పినట్టే ఈ మధ్య కాలంలో టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు లేదా ఎక్కువగా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఇంతకుముందు ఎక్కువగా చేయలేదని అర్థం, అంతేగా? సో వాస్తవానికి చెప్పాలంటే ఈ మధ్య కాలం అంటే దాని అర్థం ఏంటంటే కోవిడ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కోవిడ్ బిఫోర్ టర్మ్ ప్లాన్ కోసం పెద్దగా అవగాహన ఎవరికి లేదు. కోవిడ్ తర్వాత మాత్రమే అవగాహన పెరిగింది. నిజానికి టర్మ్ ప్లాన్ అనేది మన రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కానీ కోవిడ్ నుంచి జనాలకి అవగాహన టర్మ్ ప్లాన్ మీద రీసెర్చ్ ఎక్కువగా పెరిగింది. యా, కమింగ్ టు యువర్ క్వశ్చన్, రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్కి టర్మ్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేదాన్ని జనరల్గా మనం ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అంటాం. ఈ ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అంటే అర్థం ఏంటంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత అమౌంట్ కడితే ఆ కస్టమర్కి ఏదైనా పాలసీ 10 yearsలో రిస్క్ జరిగి పర్సన్ కనుక చనిపోయినట్లయితే ఆ కస్టమర్ కట్టిన అమౌంట్కి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వడం డెత్ బెనిఫిట్ అంటాం. అలానే ఏమీ జరగల పాలసీ మొత్తం ఆయన కంప్లీట్గా 10 years మొత్తం పూర్తి చేసినట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ కింద ఆయన కట్టిన మొత్తానికి 5.5 to 6% ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ మన ఫిక్స్డ్ డిపాజిట్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వడ్డీగా వేసి ఇవ్వడాన్ని మెచ్యూరిటీ బెనిఫిట్ అంటాం. సో ఇందువల్ల జనాలు గత 20 yearsగా దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా నా అమౌంట్ ఎప్పుడు కూడా సేఫ్లో ఉండాలి, ఏం జరిగినా డబ్బులు రావాలి, ఏం జరగకపోయినా డబ్బులు రావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎండోమెంట్ పాలసీస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ కారణం చేతే ఎండోమెంట్ మనకి ఎల్ఐసీలు కానీ రిమైనింగ్ కంపెనీలు కానీ ఎక్కువగా ప్రమోట్ చేశాయి. కమింగ్ టు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, టర్మ్ లైఫ్ అనేది ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. దీంట్లో మనకి ఓన్లీ డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఇటువంటిది రాదు. సో ఇందులో టర్మ్ ప్లాన్లో ఏదైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామో అది చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే స్టార్టింగ్ కవరేజే మనకి 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఆ పర్సన్కి ఎంత ఇన్సూరెన్స్ కవర్ ఎలిజిబిలిటీ ఉందో అంతా ఇస్తాం. సో ఎండోమెంట్ పాలసీకి టర్మ్ ప్లాన్స్కి డిఫరెన్స్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇందాక చెప్పారు టర్మ్ ఇన్సూరెన్స్లో మెచ్యూరిటీ అమౌంట్ రాదు అని. సో అలాంటప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ షో చేయరు కదా సార్. అలాంటప్పుడు వేస్టే కదా, మనీ ఇన్వెస్ట్ చేసి కూడా డబ్బులు రాదు అంటే డబ్బులు వేస్ట్ అయినట్టే కదా. సో ఎందుకు కస్టమర్స్ పే చేయాలి ఇంటెన్షన్ దానికి? ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, బట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది వేరు, ఇన్వెస్ట్మెంట్ అనేది వేరు. మీరు ప్రొటెక్షన్ని ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు ఒకలాగా చూసే పద్ధతి అనేది కంప్లీట్గా రాంగ్. ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు వచ్చే రిటర్న్స్. క్లియర్? యా, మీరు అడిగిన ప్రశ్న మీకే కాదు చాలా మంది ప్రజలకి కామన్గా ఉన్న ఒక అపోహ, మిత్ ఇది. ఎందుకు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీకు ఎండోమెంట్ పాలసీలో మీకు డెత్ బెనిఫిట్ అండ్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాం, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి యావరేజ్ శాలరీ ఒక 50,000 రూపాయలు నెలకి అనుకుందాం. ఈ 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి కామన్గా బేసిక్ నీడ్స్కి ఉండే కమిట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ తీసుకుంటే హోమ్ లోన్ అని, అలానే జాబ్లో జాయిన్ అవ్వగానే ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లోన్ అని, అలానే ఫ్యామిలీతో వెళ్ళడానికి ఒక కార్ కామన్ నీడ్ కాబట్టి కార్ లోన్ అని, ఇవి ఉంటాయి. దీంతోపాటు ఆయనకు వైఫ్, చిల్డ్రన్ ఉంటారు కాబట్టి పిల్లల స్కూల్ ఫీజులని, హోమ్లో ఉన్న మెయిన్ గ్రాసరీస్ అని, మెయింటెనెన్స్ అని, అలానే పేరెంట్స్ కూడా తన మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ తాలూకు హాస్పిటల్ ఖర్చులు, మెడికేషన్ ఇవన్నీ కూడా తన మీద ఆధారపడి ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే, ఓకే, సాడ్ థింగ్ ఈజ్ చనిపోతే అనే మాట వినడానికి మనం భయపడతాం, బట్ స్టిల్ అనుకోకుండా ఏదైనా కారణం చేత ఆయనకి రిస్క్ జరిగితే, ఓకే, ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఎంత అమౌంట్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎనీ ఐడియా? ఓకే, సో దీన్ని మనం లెక్క కట్టవచ్చు. దీన్నే మనం హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటాం. అంటే ఈ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షల రూపాయలు, నెలకి 50,000 అంటే 6 లక్షలు ఇంటూ ఈయనకి 25 రెట్లు ఉండాలి. అంటే రమారమి 1.5 కోటి, 1.5 crores ఆయనకి మినిమం లైఫ్ వాల్యూ, ఆయన లైఫ్ కున్న వాల్యూ. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్న పలంగా కనుక ఏదైనా కారణం చేత చనిపోతే ఈ 1.5 కోటి మినిమం ఉంటే ఆయన జీవితంలో ఎటువంటి ఇంక్రిమెంట్లు లేకుండా మినిమం అదే స్టాండర్డ్తో వెళ్ళిన 1.5 కోటి ఆయన ఫ్యామిలీకి ఇన్కమ్ ఇస్తారు. ఇప్పుడు ఆ పర్సన్ లేకపోతే ఆ 1.5 కోటి రూపాయలు ఎవరిస్తారు?
ఆ ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుంది, రైట్? ఇప్పుడు ఈ 1,50,00,000 ఆయనకి ఉన్న లైఫ్ వాల్యూ మనకు వచ్చిన క్యాలిక్యులేషన్. నాకు ఇప్పుడు మీరు చెప్పండి, మనం ముందు మాట్లాడుకున్న ఎండోమెంట్ పాలసీస్లో ఈ 1,50,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కావాలంటే ఎంత కట్టాలో మీకు ఐడియా ఉందా? మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, క్లయింట్ కట్టే అమౌంట్కి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవర్ ఇస్తారు, లేదా మహా అయితే 12 రెట్లు. అంటే ఈ 1,50,00,000కి ఆయన కట్టవలసిన అమౌంట్ సంవత్సరానికి 15 లక్షలు. పోనీ ఇంకా మంచి పాలసీ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వచ్చిందంటే 12 లక్షలు. క్లియర్? 6 లక్షల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వ్యక్తి సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఓన్లీ ఇన్సూరెన్స్కి ఎలా కడతాడు, ఎలా బ్రతుకుతాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోనీ కట్టాడనే అనుకుందాం, ఆయన బడ్జెట్కి తగ్గట్టుగా నెలకు సంవత్సరానికి ఒక 50,000 ఒక 1,00,000 కట్టాడే అనుకుందాం. ఆయనకు వచ్చే ఇన్సూరెన్స్ కవర్ ఎంత? హార్డ్లీ 5 lakh. 1 lakh కడితే మీకు 10 లక్షలు లేదా 12 లక్షలు. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఆయనకి ఏదైనా రిస్క్ జరిగి ఆయనకి ఏం జరిగితే ఆయనకు వచ్చే 5 లక్షలు లేదా 10 లక్షలు ఇన్సూరెన్స్ కవర్తో ఫ్యామిలీ ఎంతకాలం బ్రతకగలదు? సంవత్సరం, 2 సంవత్సరాలు? 1 year కూడా రాదు సార్. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ ఆయన్ని ఎలానో తీసుకురాలేము, ఆయన ఇన్కమ్ కూడా సఫిషియెంట్గా లేకపోతే ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుంది? నెంబర్ 2, మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది, ఆయన బాగానే ఉన్నారు, పాలసీ మొత్తం కంటిన్యూ చేశారు, ఆ పాలసీకి ఆయన సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఒక 10 లక్షలు కట్టారు, మెచ్యూరిటీ డబుల్ అంటే 20 లక్షలు వచ్చింది. ఆ 20 లక్షలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సరిపోతాయా? దెన్ సో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కంప్లీట్గా రాంగ్. ఇప్పుడు ఇంతకన్నా తక్కువ బడ్జెట్తో మీకు ఒక రైట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా? ఇదే 1,50,00,000 వ్యక్తికి మీరు ఏదైతే వేస్ట్ అని అనుకున్న టర్మ్ ప్లాన్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 20,000 రూపాయలు పడుతుంది. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 20,000? పాయింట్ నెంబర్ 1 ఇస్ క్లియర్. 20,000 రూపాయలు చొప్పున ఆయన కడితే సంవత్సరానికి, నాట్ మంత్లీ, సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున కడితే ఆయనకి 1,50,00,000 ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది, ప్లస్ లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే గ్యారంటీగా ఆయనకి లిక్విడ్ క్యాష్ రూపంలో వాళ్ళ నామినీకి వెళ్తుంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మీకు ఒక అపోహ ఉంటుంది, మరి మెచ్యూరిటీ రావట్లేదు కదా. ఓకే, 20,000 రూపాయల కోసం మీరు ఆలోచిస్తే జీవితాంతం మీరు కట్టేది ఎంత? ఓకే, మీరు అక్కడ 1 year ప్రీమియం, ఇక్కడ లైఫ్ లాంగ్ కూడా కట్టరు. అక్కడ మీరు సంవత్సరం కట్టే డబ్బులు ఇక్కడ లైఫ్ లాంగ్ చూసినది కట్టట్లా. అయినప్పటికీ మెచ్యూరిటీలో ఆయన మరి ఇన్కమ్ ఎలా సంపాదిస్తాడు? ఆయన నెలకి 5,000 రూపాయలు చొప్పున, అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. ఆయన 12% రిటర్న్స్ వచ్చే ఏదైనా ప్లాట్ఫామ్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, దేంట్లో ఆయన ఒక 12% రిటర్న్ వచ్చే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి రిటైర్మెంట్ టైంకి 1,70,00,000, పోనీ 1,50,00,000 అనుకున్నా రిటైర్మెంట్ 1,50,00,000 ఉంది. ఇప్పుడు మీరు తెలివిగా ఆలోచిస్తే ఆయన సంవత్సరానికి ఇన్వెస్ట్ చేస్తుంది ఇదొక 20,000, అదొక 60,000, 80,000 ఆయన సంపాదిస్తుంది. ఏదైనా జరిగినా 1,50,00,000, ఆయనకి ఏం జరగకపోతే మెచ్యూరిటీలో కూడా 1,50,00,000. సో 3 కోట్ల రూపాయలు వ్యాలిడ్గా ఆయన క్లియర్గా పక్కన పెట్టుకోగలుగుతున్నారు విత్ 80,000 రూపీస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాల జనాలు ఎండోమెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడైతే రిస్క్ జరిగిన తర్వాత ఆ చిన్న చిన్న అమౌంట్లో బ్రతకలేము. ఓకే, అలానే బయట సొసైటీలో వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్లీ అవి వచ్చిన అవేర్నెస్ కావచ్చు, కొంత ప్రజలు లైక్ మెట్రో సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో ప్రజలందరూ కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. సో మీరు రైట్ ఫైనాన్షియల్ ప్లానర్ని, రైట్ అడ్వైజర్ని కలిసినట్లయితే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని అతి తక్కువ బడ్జెట్తో కూడా బాగా ప్లాన్ చేయగలుగుతారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా మనీని మేనేజ్ చేస్తున్నారు అనేది. మీరు ఒక వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీని కానీ లేదా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ కలిస్తే ఆయన మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎండోమెంట్ ప్లాన్ బెటరా, టర్మ్ ప్లాన్ బెటరా? టర్మ్ ప్లాన్ బెటర్ సార్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ విజిట్ tunidhi.com. థ్యాంక్ యూ.